కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం కుకట్పల్లి ట్రావెల్స్ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, అయితే వి కావేరీ ట్రావెల్స్ ఘటనకు సంబంధించి అయితే దాని కార్యాలయం వద్ద ఉన్నామో, కుకట్పల్లిలోనే దాని కార్యాలయము. రాత్రి 9:30 గంటలకు ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు స్టార్ట్ అయినటువంటి ఈ బస్సు కర్నూలు వద్దకు చేరుకోగానే 3:30 గంటలకు చేరుకోగానే అక్కడ మంటలతో అగ్నికి ఆహుతైపోయి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రస్తుతం ఈ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నటువంటి ఒక డేటా అనేటువంటిది పూర్తిగా సాక్షి టీవీ దగ్గర ఉన్నది. ఇందులో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు 40 మందిగా ఇక్కడ ట్రావెల్స్ దగ్గర నుంచి మనం సేకరించినటువంటి సమాచారం బోర్డెడ్ కౌంట్ అనేటువంటిది 40గా కనిపిస్తుంది. అయితే సాక్షి టీవీ ఇప్పుడు కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి ప్రయాణికుల వివరాలను, వారు ఎవరెవరు అందులో ప్రయాణించారు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ బంధువులకు వాళ్ళందరికీ కూడా ఈ విషయాలను తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి షటర్ కూడా షాప్ క్లోజ్ చేసి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంతటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళంతా కూడా కర్నూలు వరకు వెళ్ళలేని వాళ్ళు వెంటనే హైదరాబాద్కు ఈ అయితే ట్రావెల్స్ కార్యాలయాల వద్దకు వచ్చి వాళ్ళు వివరాలు అడుగుతూ ఉంటారు. మనం అనేక సంఘటనలు కూడా చూస్తాం. అయితే ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్, వి కావేరీ ట్రావెల్స్ వాళ్ళ నిర్లక్ష్యం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంతటి ప్రమాదం ఉదయం 3:30 గంటలకు జరిగినా కూడా ఇంతవరకు ఎవరు ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండి కనీసం ఇక్కడ హైదరాబాద్లో నుంచి ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు బస్సెస్ బుక్ చేసుకున్నారు, ఏ విధంగా బుక్ చేసుకున్నారు, వాళ్ళ డేటా అనేటువంటిది సమాచారం వెంటనే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అయితే మ్యాక్సిమం వీళ్ళంతా కూడా అయితే ఆన్లైన్లలో టికెట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. వివిధ పోర్టల్స్, అబీబస్, రెడ్ బస్, ఇట్లా ఏదైతే ఉంటాయో వీటన్నిటి ద్వారానే బస్ బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇప్పటివరకైతే కర్నూలు ఆసుపత్రిలో బస్సులో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ లిస్ట్ అనేటువంటిది పోలీసులు సేకరించారు. సో అది తేలితే ఈ లిస్టు ప్రామాణికంగా ఇందులో ఉన్నటువంటి 40 పేర్ల ఆధారంగా మరి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, బస్సులో విగత జీవులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి ఒక డేటా తేలాల్సి ఉంది. కాసేపటి క్రితమే కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా మాట్లాడుతూ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, దానికి సంబంధించి క్లూస్ టీమ్ కూడా మొత్తం చేరుకుంది. పూర్తిగా బాడీలంతా కూడా గుర్తుపట్టరాని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి, బూడిదలా మారిపోయారు అక్కడ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం, ఈ బస్సుకు సంబంధించి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి తప్పించుకోవడానికి ఎగ్జిట్స్ అవన్నీ కూడా ఉండాలి. దానికి సంబంధించి వెంటనే ఎవరైతే హెల్పర్స్ ఉంటారో వాళ్ళు దీనికి సంబంధించి ఆ ప్రయాణికులను అలర్ట్ చేయాలి. కానీ అక్కడ ఆ విధంగా జరగనట్టయితే కనిపిస్తుంది. మొదట ఈ బస్సు ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక 2 వీలర్ను ఢీకొట్టినప్పుడు కొంత మంటలు స్టార్ట్ అయ్యాయి. ఆ సమయంలోనే వెంటనే వచ్చి ప్రయాణికులను అలర్ట్ చేసి గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేపితే వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలోనే పై లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంతటి విషాదకరమైనటువంటి సంఘటన అయితే చూస్తున్నాం. ఎన్నో ఆశలతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వివిధ పనుల కోసం వెళ్తూనే ఉంటారు, హైదరాబాద్ నుంచి ఇతర వేరే రాష్ట్రాలకు ఇట్లా. సో మరి ఇటువంటి సంఘటన అనేటువంటిది తీవ్ర విషాదం అనేటువంటిది మిగులుతుంది. బస్సు ప్రయాణాలలో పూర్తిగా భయపడేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే అందులో ఉన్నటువంటి డ్రైవర్ కావచ్చు, హెల్పర్స్ వీళ్ళంతా కూడా అప్రమత్తమై వెంటనే ప్రయాణికులను దించేసేయాలి. కానీ వాళ్ళు నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఈ జరగడంతో ప్రాణాలు కోల్పోవాల్సింది. ఎవరైతే కొంత తొందరగా మేల్కొన్నారో, ఈ సంఘటన ఊహించారో వాళ్ళంతా కూడా దిగిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో మరి ఈ ఘటనకు కారణమైనటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం ఇంకా కుకట్పల్లి ఆ కార్యాలయంలో అందుబాటులో లేదు. వీళ్ళ మెయిన్ కార్యాలయం వచ్చేసి పటాన్ చెరువులో కూడా ఉందంటున్నారు. కానీ బస్సు అనేది ఇక్కడ మనకు స్టార్ట్ అయింది మాత్రం ఎగ్జాక్ట్గా 9:30 గంటలకు అనేటువంటిది ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చారు. కుకట్పల్లి నుండి అనేటువంటిది కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనుక చూస్తే ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. 2025 3వ నెల వరకు మాత్రమే ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఫిట్నెస్ వ్యాలిడిటీ లేనటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి ఫిట్నెస్ లేనటువంటి ఈ బస్సును కూడా ఏ విధంగా నడుపుతున్నారు అనేటువంటిది కూడా చూడాలి. ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా 2024 వరకే ఉంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా 2024 వరకే ఉంది. పర్మిట్ వ్యాలిడిటీ మాత్రం 2028 ఉంది. మరి ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేటువంటిది 2025 3వ నెల 31వ తేదీ వరకు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బస్సుకు సంబంధించి మరి
ఫిట్నెస్ కూడా లేకుండా బస్సును నడుపుతున్నారు. అనేక ప్రైవేట్ ట్రావెల్స్ ఈ విధమైనటువంటి ఫిట్నెస్ లేకుండా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ ప్రమాదం ఏదైతే ప్రయాణికుల రక్షణ గాలికి వదిలేసి ఫిట్నెస్ లేనటువంటి బస్సులో ఈ విధంగా ప్రయాణించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంతటి బస్సెస్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాలకు ఈ విధంగా వెళ్తున్నటువంటి బస్సెస్ అనేటువంటివి ఎంత ఫిట్నెస్గా ఉండాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా రవాణా శాఖ కూడా చెక్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఫిట్నెస్ కూడా మనకు లేనట్టు కూడా కనిపిస్తుంది. దీనిపైన కూడా విచారణ జరగాల్సి ఉంది. సాయి కిరణ్, ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు రైట్ సాయి కిరణ్